మంచి పిల్లలు మరి ఈ సమయంలో మన మధ్యకి మరి నెల్లూరు నుంచి బయట సెంట్రిక్గా కూర్చున్నారు. మరి నాకెంతో చాలా దగ్గరైన ఒక స్నేహితుడు ఆయన. సేవలో మరి మాస్టర్స్ లో అధికంగా ఎక్కువ మంది మరి స్నేహితులు నాకు లేదు. ఉన్న వాళ్ళలో నమ్మకమైన సేవకుడు మరి అభివృద్ధి భాష గారు. మరి నెల్లూరు పట్టణంలో దేవుడికి నమ్మకమైన సేవలు చేసినటువంటి సేవకులు మన మధ్యకి రావాలని ఆశీర్వదించాము. మంచిది మరి సమయాన్ని మరి ఏర్పరుస్తా ఉన్నాం. ఒక మైకు మరియు వాక్యం చదవటం. ఎప్పుడు వచ్చింది అందరూ కూడా సమయంలో ఆహ్వానించి మరి సమయంలో ఆయన మలికితాన్ని పాస్టర్ని అన్నా తెలుపుకుంటున్నాను. మరి నిజంగానే ఒక సేవకుడికి బలిపీఠ ఇవ్వడం అనేది ఎంతో నమ్మకం ఉంటే కానీ ఆ కార్యాన్ని చేయదు. పాస్టర్ నమ్మకానికి తెలుపుకుంటున్నాను. సమయంలో మన దేశం నిలబడిన సమయంలో పరిశుద్ధుల అందరి నుంచి ఒక వాక్య పాఠాన్ని చదువుతారా? మీరు ఫస్ట్ కీర్తనలు 27వ కీర్తన. ఒకటి నుంచి మరి 5 వరకు చదువుకున్నాను. అయ్యా 6వ వచనం వరకు చదవాలి. 5 వరకు చదువుకొని 6వ వచనాన్ని ఆఖరిగా చదువుకున్నాను. అన్ని కుటుంబం ముగిసే సమయానికి మనం 6వ వచనం చదువుకున్నాం. అది మొదటి వచనం నుంచి నేను చదువుతాను. అయితే మీరు కూడా మీ పరిస్థితులను చూడండి. యెహోవా నాకు వెలుగును, రక్షకుడినై ఉన్నాను, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెలుగును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధిస్తూ శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు, వాళ్ళు ప్రతి నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము దిగినను దీనిలో నేను ధైర్యము విడవకుండు. యెహోవా యొక్క ఒక వరం అడిగింది, దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసించబోతున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడార మాటన నన్ను దాచును. ఆశ్చర్య దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. మహాపురుషుడు ప్రేమ మిగిలిగా ప్రేమిస్తున్న మా మణికరణ
ఈ సాయంకాల సమయంలో నాయన మీరు రీతిగా ప్రభా ఒకసారి మీ సముద్రానికి మీ బాధలు చెంతకు వస్తున్నాము, మీ సులువుకి వస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభా మీ సులువు రక్తంతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. సమయంలో నాయన విశ్వమైన ప్రభా ఏదైనా ప్రభా మా గొప్ప హృదయాన్ని ప్రభా మీరు కడిగి పరిశుద్ధపరుస్తున్నారు. మా హృదయాల్లో మీరు రమ్మని నాయన, మా జీవితాల్లోకి రమ్మని తండ్రి, మా జీవితాల్లో మీరు కలరాడమని సమయంలో ప్రార్థిస్తున్నాము నాయన. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. సమయంలో ప్రభా విశ్వమైన ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామం ఏకీపిస్తే తండ్రి మధ్యలో మీరు ఉంటానని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. మా విశ్వాసాన్ని బట్టి మీరు ఉంటానని లేదు కానీ మీ వాగ్దానాన్ని బట్టి ప్రభా అయ్యా మీరు ఉంటానని వాగ్దానం చేశారు. భూమి ఆకాశం గదించినేమో కానీ అయ్యా మాట తప్పే దేవుడు కాదు. అందుని బట్టి మేము ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, అందుని బట్టి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము. అయ్యా మారని దేవుడు కదా అయ్యా 2000 సంవత్సరాల క్రితం మీరు ఏ రీతిగా ప్రభా ఈ భూమి మీద ప్రభా మీరు కార్యాలు చేశారా అయ్యా, ఏ విధంగా ఉన్నారో ఈ రోజుకి మీరు అదే దేవుడుగా ఉన్నందుకు మీరు ఎంతగానో స్తోత్రాలు చేస్తున్నారు. సాయంకాల సమయంలో మా విశ్వాసాన్ని అధికపరచండి, మాలో అవిశ్వాసాన్ని పారద్రోలండి ప్రభా. ఆయన సంఘాల ప్రభా గుడి వచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకపరచుకోండి. ఎవరైనా అస్వస్థత ఉంటే ప్రభా విడుదల దయచేయండి. ప్రభా విశ్వాసంతో మీ గాయాలను కాపాడే సహాయం దయచేయండి. మరి ఎవరైనా నూతనంగా వచ్చి ఉంటే ప్రభా అయ్యా మీ రక్షణ భాగ్యాన్ని ప్రభా అయ్యా వారికి మీరు బయలుపరచమని సాయంకాల సమయంలో ప్రభా అయ్యా ప్రభా కనిపిస్తున్న సభికులని నాయన కనిపించిన సభికులను కూడా ప్రభా అయ్యా ప్రభా పరిశుద్ధాత్మ ఆత్మతో నింపిన అందరినీ మీరు నడిపించమని చదవబడిన వాక్యము మీదైనది తండ్రి. చదవగలిగిన మనిషి ఎవరైనా దీనిని చదవగలరు. అయితే అనువాదికుడు నీవై ఉన్నావు ప్రభా. పరిశుద్ధాత్మ రూపులో మా మాటలకి దిగి వచ్చిన నన్ను సులువు సాట మరుగుపరిచిన విడుదల హృదయంతో మీరే మాట్లాడమైన అందరినీ బలపరచమైన ఈ యొక్క మహా గొప్ప రాకడ కొరకే ప్రభా మమ్మల్ని సిద్ధపరచమని ఆత్మ సమయంలో ప్రభావ మేము ప్రార్థిస్తున్నా. కూడిన విడవని ప్రభావ సంఘ కాపాలని అయ్యా నన్ను ప్రభావ అందరినీ మీ చేతుల్లో సమర్పిస్తుంది. యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం. మంచి సమయానికి వచ్చాము. ఈ స్థలంలో మరి కూడిన మీకందరూ కూడా మరొకసారి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మంచి పాస్టర్ కింద మీరు ఉన్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే పాస్టర్ యొక్క బయలుపాటు ఏమై ఉంటుందో, పాస్టర్ ఎట్లుంటాడో అదే ఆ సంఘంలో ప్రతిబింబిస్తుంది. మరి మీ యొక్క సంఘం యొక్క టైటిల్ ఏముందో అదే మీ పాస్టర్లో తలరాయి బయలుపాటు. That is the theme of the message. వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం మూలం. మరి ఎవరైనా దాన్ని ప్రసంగం చేయొచ్చు కానీ అది జీవించడం చాలా కష్టం. అయితే పాస్టర్లు అనేది చాలా దగ్గరగా చూశాను. మరి నేను వయసులో వచ్చిన అయినప్పటికీ మీ పాస్టర్ గారు ఎంతలో నన్ను మరి ఆయనకి దగ్గరగా ఆయన మరి తీసుకొని నాతో పాటు నడుస్తున్నారు.
మరి మా మొట్టమొదటిసారిగా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము రెండోసారి అనుకుంటాను. ఆయన ఏమన్నారంటే, మీరు కూడా మా దగ్గరికి రావాలి, మేము కూడా అరేంజ్ చేసి మిమ్మల్ని పిలుస్తామన్నారు. నేను మరి పరిస్థితులు వచ్చిన కొత్తలో ఎప్పుడే అనుకున్నాను ఆయనలో ఎంత తగ్గింపు జీవితం ఉందని. హల్లెలూయా, పరిశుద్ధనామానికి స్తోత్రం. మరి అలాంటి ఒక దైవజనుడికి నేను స్నేహితులుగా ఉండడం అనేది నిజంగానే నా దేవుడు నాకు ఇచ్చిన ప్రివిలేజ్. హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్యం మీద మీకు అందరికీ తెలిసిన వాక్యం ఏమిటి? మేబీ మీ పాస్టర్ గారు దాన్ని మీకు వివరించవచ్చు. మరి ఆ వాక్యం పైన మనం ధ్యానించుకుందాం. మనం చదువుకునే యొక్క వాక్యము మరి ప్రవక్త గారు బోధించిన ఒక ప్రాముఖ్యమైన ఒక వర్తమానం యొక్క వాక్య భాగం అది. ఏ వాక్యం చెప్పగలరా? ఏ వర్తమానంలో నుంచి ఎవరైనా? ఆమె ఎక్కబడుట అన్న వర్తమానంలో ప్రవక్త శరీరంలో ఒక వాక్యం రాక్షస వర్తమానం. ఆమె ఆయన ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, ఆ యొక్క వాక్యాన్ని చదవడానికి ముందు ఆయన ఏమన్నాడంటే, దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఆఫ్ ద రాప్చర్ అన్నాడు. అంటే ఎత్తబడుటకు ముందు ఉన్న ఒక వాక్యము ఇది అన్నాడు. హల్లెలూయా. చూడండి, నిజంగానే ఈరోజు ఎత్తబడుట గురించి మాట్లాడుతున్న ఒక సంఘము ఏదంటే అది ఈ చివరి కాలం యొక్క సంఘమే. హల్లెలూయా. ఆమేన్. అయితే మనకందరికీ తేటగా తెలుసు, ఎత్తబడుట అన్న మాట వచ్చిందంటే మనకి అనేకమైన లేఖనాలు మనకు గుర్తొస్తాయి. మరి తెలంగాణలో ఉన్న సంఘానికి వర్తమానం ప్రసంగం చేసేటంటే నేను ఏ వర్తమానం నుంచి ప్రసంగం చేస్తున్నాను, ఏ సంవత్సరం నుంచి చేస్తున్నాను కూడా మీరు చెప్పేంత మరి అనుభవం కలిగిన వారు. హల్లెలూయా. మరి వర్తమానం నేను చాలా చిన్నవాడిని. వాస్తవానికి మీరు కానీ ఒక బుక్ రికార్డు ఎంతమంది పాస్టర్లు ఇక్కడికి వస్తున్నారు, ఎంతమంది మీకు ప్రసంగం చేస్తున్నారు అని మీరు ఒక రికార్డ్ చేస్తే అందులో వచ్చే పాస్టర్లో చాలా చిన్న పాస్టర్ నేనే ఉంటాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మీ పాస్టర్ గారు తీసుకెళ్ళినంత లోతులోకి నేను తీసుకెళ్ళలేను. అయినా కూడా దేవుని కృపను బట్టి మనం దేవుళ్ళలో మనం ఆనందిద్దాం. హల్లెలూయా. మనకున్న ఒకే ఒక ఆనందము, సంతోషం ఈ చివరి. హల్లెలూయా. తెలుసా, లోకంలో ఏ కార్యము ఇవ్వలేనంత సంతోషము ఈ కాలపైన వర్తమానం మనకి ఇవ్వగలదని. హల్లెలూయా. ఆమేన్. ఏ యొక్క కార్యం ఇవ్వలేనంత సంతోషం ఈ యొక్క వర్తమానం ఇవ్వగలరు. హల్లెలూయా. ఒక తాగుబోతుడు తాగినప్పుడు ఎంత సంతోషిస్తాడో అంతగానే ఎక్కువ దీంట్లో మనం సంతోషిస్తున్నాం. హల్లెలూయా. సరే, మంచిది. మనం చదువుకునే ఈ యొక్క వాక్య భాగం మనం చూసినట్లయితే ఎత్తబడుట అన్న కార్యాన్ని మనం మరి ఆలోచించినప్పుడు మనకి అనేకమైన లేఖనాలు మన యొక్క మనసులోకి పోతాయి. మేబీ ప్రవక్త గారు ఎత్తబడుట అన్న వాక్యం వర్తమానం చదివేటప్పుడు లేకపోతే చెప్పేటప్పుడు ఆయన క్రిస్తోనికి రాసిన పత్రికలో నుంచి ఏ విధంగా మృతులు లేపబడతారు, ఏ విధంగా మనం కనురెప్పపాటుతో రూపాంతర చెందుతాము అన్న వాక్య భాగాన్ని ఆయన చదివి ఉండొచ్చు. హల్లెలూయా. ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఆయన చదివి ఉండొచ్చు. ఏ విధంగా అక్షయతని ధరించుకోవాలో అక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ విధంగా మనం మాట్లాడుకుంటా పోతే అనేకమైన ఎత్తబడుటకు సంబంధించిన అనేకమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నప్పటికీ మరి ప్రవక్త గారు
ఈ యొక్క లేఖనాన్ని మాత్రమే ఆయన తీసుకున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క లేఖనాన్ని ఒక్కసారి మాత్రమే ప్రవక్త గారు ఉపయోగించారు. హల్లెలూయా. ఒకే ఒక్కసారి మాత్రమే. ఈ యొక్క లేఖనం గురించి ఆయన ఎక్కువ కూడా వివరణ ఇవ్వలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే, దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ ఫర్ ద రాప్చర్. అనగా ఎత్తబడుటకు ముందు ఉండే ఒక లేఖన భాగం ఇదే, వాక్యాంశం ఇదే. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మరి ప్రవక్త ద్వారా దీనినే ఆయన తీసుకోమని ఆయన ప్రేరేపించాడు. ఒక బలమైన కారణం ఉంటే గాని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎత్తబడ్డాక కార్యక్రమము నేను దీన్ని చెప్తేనే, నేను మీకు ఇది నొక్కి చెప్తేనే మీకు ఇది అర్థమవుతుంది. హల్లెలూయా. ఎత్తబడ్డాక కార్యక్రమం చూసినప్పుడు అనేకమైన లేఖనాలు మరి పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి. మేబీ ఆనోకు గురించి ఆయన తీసుకొని ఉండవచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆనోకు దేవునితో నడిచి మరి దేవుడిని సంతోషపరిచి మంచి సాక్ష్యాన్ని పొంది ఆయన ఎంతమందిలో వెళ్ళిపోయాడు, సజీవుడిగా వెళ్ళిపోయాడు. మరి ఆ లేఖనాన్ని ఆయన తీసుకొని ఉండవచ్చు. అయితే ప్రవక్త అది తీసుకోలేదు. అదేవిధంగా ఏలియా గురించి ఆయన తీసుకొని ఉండవచ్చు. అయితే ఏలియా గురించి కూడా ఆయన తీసుకున్నది. మీరంతా సెపరేట్ అయితే ఏలియా గురించి తీసుకొని ఉండవచ్చు. అయితే ఏలియా గురించి ఆయన తీసుకోలేదు. యేసు క్రీస్తు గురించి తీసుకొని ఉండవచ్చు. అయితే ఆయన గురించి కూడా ఆయన తీసుకోలేదు. ఇవన్నీ వదిలేసి ఆయన దీన్నే తీసుకున్నారు. ఏదో ఒక బలమైన కారణం ఉండే కానీ ప్రవక్త దాన్ని తీసుకొని ఉండడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమేన్. చూడండి, మనం బైబిల్లో మనం చూసినప్పుడు దావీదు ఈజ్ ఎ షెపర్డ్. ఆయన ఒక గొర్రెల కాపరి. ఆయన షెపర్డ్ మాత్రమే కాదు కానీ ఆయన ఒక వేటగాడు. ఆయన గొర్రెల కాపరి, ఆయన వేటగాడు. అదే సమయంలో ఆయన ప్రకృతిని ప్రేమించే ఒక వ్యక్తి. ఎక్కువ సమయము ఆయన ప్రకృతిలో దేవుడితో ఒంటరిగా గడిపిన ఒక వ్యక్తి. కాబట్టి అలాంటి ఒక వ్యక్తి ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అయితే బైబిల్లో పాత నిబంధనలో మనం చూసినట్లయితే అధికముగా ఇతరుల చేత ద్వేషించబడిన ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారని మనం కానీ చూసినట్లయితే అది దావీదే. ఆయన అనేకుల చేత ద్వేషించబడ్డాడు. అనేకుల చేత ద్వేషించబడ్డాడు. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ షాలో. ఎక్కువగా దుఃఖపడిన వ్యక్తి యేసుక్రీస్తు తర్వాత. ఆమేన్. మరి అదే సమయంలో ఆయన తన యొక్క సొంత ప్రజల మధ్యలో, తన యొక్క స్వకీయుల మధ్యలోనే ఒక ఫిగరేటివ్ గా, ఒక దేశ నెమ్మదిగా ఆయన తిరిగాడు. ఫిగరేటివ్ అంటే అర్థం ఏంటంటే ఇల్లు ఉండి కూడా దేశాంతరం తిరిగే వాళ్ళే ఫిగరేటివ్ అంటారు. ఒక దేశ నెమ్మదిగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. He was a rejected king. ఆయన త్రోసివేయబడిన ఒక రాజు అయి ఉన్నాడు. దాదాపు ఆయన అభిషేకించబడిన దగ్గర నుంచి దాదాపు ఆయన సింహాసనం ఎక్కేంత వరకు ఆ యొక్క వ్యవధి దగ్గర ఒక 13 సంవత్సరాలు ఉండవచ్చు. ఆమేన్. మరి అంతకాలం ఆయన ఆమాన్ని ఆయన ద్వేషించబడి ఆమాన్ని ఆయన తిరిగాడు. ప్రతి ఒక్కరు ఆయన్ని ద్వేషించారు. కరెక్టేనా? ఆమేన్. ప్రతి ఒక్కరు ద్వేషించారు. సౌలు ద్వేషించారు. ఫిలిష్తీయులు ద్వేషించారు. ఆమేన్. ఆఖరికి తన కుమారుడైన అబ్సలోం ద్వేషించారు. ఆఖరికి ఒక క్రిపుల్డ్ మ్యాన్, ఒక కాలు పుట్టివాడైన ఒకడు ఆయన పోతా ఉంటే ఆయన మీద రాయి తీసి విసిరారు. మనం దాన్ని చూసినట్లయితే
మీతో ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమేన్. ఎంతమంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాను, అయితే దేవుడు మాత్రం ఆయన తోడుగా ఉన్నాడు. ఇదే ఈ కార్యాన్ని ప్రవక్త మనకి చెప్పొస్తున్నాడు. ఏ కార్యాన్ని? ఈ కార్యాన్ని. ఇంతమంది ఆయనకి శత్రువులు ఉన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు అంటున్నాడు. యెహోవా నాకు మన కన్నులు ఆయన. అందరినీ కలుపుకోవడం ఆయన ఏమంటున్నాడంటే నాకు అంటున్నాడు. అనగా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? అలలో వ్యక్తిగతంగా ఏమంటాడంటే యెహోవా నాకు వెలుగై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, మొట్టమొదటి వెలుగు ఈ లోకంలో మొట్టమొదటి వెలుగు ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. దాని తర్వాత ఆ వాక్యము వెలుగు కలగమని పలికినప్పుడు ప్రకృతి సంబంధమైన యొక్క వెలుగు వచ్చింది. వెలుగుకు మాత్రమే చీకటిని పారదోలే ఒక శక్తి ఉంది. వెలుగుకు మాత్రమే, వెలుగు మాత్రమే జీవంలో నుంచి మరణాన్ని వేరుపరచగల ఒక శక్తి ఉంది. కరెక్టేనా? నిజమేనా? ఆమేన్. ఆ యొక్క చూడండి, మొట్టమొదటి వెలుగు వాక్యం. వాక్యం ఎవరో కాదు, వాక్యమే దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, ఆ దేవుడే శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి యేసేవాడు నేనే ఈ లోకానికి వెలుగన్నాడు. అలలో ఆమేన్. కాబట్టి వెలుగుకు మాత్రమే మరణ జీవం నుంచి మరణాన్ని వేరు చేసే శక్తి ఉంది. అలలో ఆదిలో అగాధ జలముల పైన అల్లాడుచున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వెలుగు కలగమని ఆయన పలికాడు. ఆల్రెడీ అక్కడ చీకటి ఉంది, కేయాస్ ఉంది. ఆ యొక్క కేయాస్ లో నుంచి ఆయన ఏమన్నాడంటే వెలుగు కలగమని పలికినప్పుడు ఆ యొక్క మాట ఏమైందంటే వెలుగు కలిగింది. వెలుగుకు మాత్రమే చీకటిని పారదోలే ఒక శక్తి ఉంది. ఆమేన్. కాబట్టి వెలుగుకు మాత్రమే చీకటిని పారదోలే ఒక శక్తి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు నజరేతు జబూలూనులో ఉన్న వారికి గొప్ప వెలుగు కలిగిన వాక్యం చెప్పారు. కరెక్టేనా? వాళ్ళకు మాత్రమే కాదు, ఈరోజు మనం కూడా గొప్ప వెలుగు కలిగి కాదంటారా? ఈ యొక్క వాక్యం కానీ ఈ యొక్క వర్తమానం కానీ మన దగ్గరికి రాకుండా ఉంటే మనము కూడా చీకటిలో కూర్చొని ఉంటాం. ఈ వర్తమానం ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో, వర్తమానం ఎవరో కాదు కానీ వర్తమానంలోనే యేసుక్రీస్తు ఉన్నాడు. ఈ వర్తమానం ఎవరో కాదు, వర్తమానం ఏదో కాదు, ఈ వర్తమానమే ప్రభు అయి ఉన్నాడు. ప్రభువే వర్తమాన రూపంలో మన మధ్యలోకి వచ్చాడు. ఆ ప్రభువే వెలుగు రూపంలో మన మధ్యలోకి వచ్చాడు. ఈ యొక్క వర్తమానానికి మాత్రమే మనలో ఉండే చీకటిని పారదోలే ఒక శక్తి ఉంది. ఆమేన్. పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును. కాబట్టి ఈ యొక్క వర్తమానం కిందనే ఆ యొక్క చీకటిని పారదోలే ఒక శక్తి ఈ వర్తమానం కిందకు వచ్చినప్పుడే మనకు ఉంది. ఇక ఏ వర్తమానం మనల్ని మార్చలేదు. మన జీవితాన్ని మార్చలేదు, మన యొక్క మనస్సును మార్చలేదు, మన హృదయాన్ని మార్చలేదు. మనకి అంటి పెట్టుకున్న ప్రతి ఒక్క చీకటి కార్యాలని పారదోలే శక్తి ఇక ఏ వర్తమానానికి లేదండి. ఆమేన్. ఈ యొక్క వర్తమానానికి మాత్రమే ఆ యొక్క శక్తి ఉంది. ఎందుకంటే ఈ యొక్క వర్తమానం ఏమైందంటే వెలుగై ఉంది. ఎందుకంటే వెలుగంటే అక్కడ దావీదు మహారాజు ఏమంటాడంటే యెహోవా నాకు వెలుగై ఉన్నాడు అంటున్నాడు. వెలుగు అనేది ఒక ఎలిమెంట్ కాదండి, ఒక వస్తువు కాదండి. వెలుగు అనేది ఎవరంటే దేవుడే వెలుగు అంటున్నాడా, యెహోవాయే వెలుగు అంటున్నాడా? ఆమేన్. అర్థమవుతుందా నేనే చెప్పడానికి? దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుడి పరిశుద్ధ నామానికి
మహిమ ప్రభావాలు కలుగుతాయి. స్తుతి స్తోత్రాలు కలుగుతాయి. ఆ రోజు నజరేతు జెరూసలేములో ఉన్న వారికి ఏ మాదిరి వెలుగు కలిగిందో ఈ రోజు దేవుడు ఆ మాదిరి వెలుగు మనకి ఇచ్చాడా? ఆమేన్. అవును. కాబట్టి ఈ యొక్క వెలుగు కిందనే, ఈ యొక్క వర్తమానం కిందనే మొట్టమొదటిసారిగా దెయ్యం అంటే ఏంటని వివరించబడింది, ఎక్స్పోజ్ అయింది. ఎక్స్పోజ్ అంటే బయలుపరచబడింది ఈ యొక్క వర్తమానం కిందనే. హలో, దెయ్యం అంటే అసలు అవగాహన మనకి ఎవరికి లేదు, ఏ సంఘానికి లేదు. అయితే దెయ్యం ఏమైనా మొట్టమొదటిగా ఎక్స్పోజ్ అయింది ఎక్కడంటే ఈ వర్తమానం కిందనే. ఎందుకంటే ఈ వర్తమానం వచ్చిన తర్వాతనే అపవాది ఏమైనా బయలుపరచబడ్డాడు. హలో, అంటేనా? కాబట్టి ఈ వర్తమానం ఈ వర్తమానంలో ఉన్నోళ్ళన్నా అపవాది నచ్చదు. హలో, ఈ వర్తమానం అన్నా ఈ వర్తమానంలో ఉన్నోళ్ళన్నా అపవాదికి నచ్చదు. హలో, నామలో పెట్టుకోండి. ఈ యొక్క వర్తమానానికి ఈ వర్తమానంలో ఉన్న వారికి ఉన్నోళ్ళకి ఆ కాలము భూమిపై ఉన్న దెయ్యాలు అన్నీ కూడా డిపెండ్. వాడి యొక్క శత్రువే ఈ వర్తమానంలో ఉన్నారు, ఈ యొక్క వాక్యం కింద ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆమేన్. అవును. కాబట్టి ఎవరైతే ఆ యొక్క గడి యొక్క వర్తమానం కిందకు వస్తారో వాళ్ళు ఆ వెలుగుగా మారుతారు. ఆమేన్. ఎవరైతే ఆ యొక్క గడి యొక్క వర్తమానం కిందకు వస్తారో ఆ గడి యొక్క వర్తమానం కింద ఉన్నవారు ఆ కాలానికి ఏమైందంటే వెలుగై ఉంటారు. కాదంటారా? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రతి కాలంలో కూడా ఒక వర్తమానముడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ యొక్క వర్తమానాన్ని అంగీకరించి ఆ వర్తమానం కింద ఉన్నవారే ఏమవుతారంటే ఆ యొక్క గడియకు వెలుగై ఉంటారు. దానిలో కూడా ఆ కాలంలో వాళ్ళకి ఏమైనటువంటి వెలుగై ఉంటారు. రెండవ సమయాలు రాసిన పత్రిక ఒకసారి చదువుతాం. రెండవ సమయాలు 21వ అధ్యాయం. సెకండ్ సమయం 21:17. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయునికి వచ్చేసరికి దావీదు జనులు దీన్ని చూచి, ఇశ్రాయేలుకు దేవునికి నీవు ఆరిపోకున్నట్లు నువ్వు ఇక మీదట మాతో కూడా యుద్ధములకు రావద్దని అతని చేత ప్రమాణం చేయించి. చూడండి, ఇశ్రాయేలుకి దీపం ఎవరు? దీపం అంటే వెలుగు. ఇంగ్లీష్లో లైట్ అయిపోయింది. ఇశ్రాయేలుకి నువ్వే దీపము, వెలుగు. కాబట్టి ఈ మీద నువ్వు రావాలి. నిన్ను పోగొట్టుకున్నామంటే వెలుగును పోగొట్టుకున్నాము. హలో, ఆమేన్. ఎవరిని పోగొట్టుకుంటే నిన్ను పోగొట్టుకున్నామంటే మేము వెలుగును పోగొట్టుకుంటాం. కాబట్టి ఇక మీద నువ్వు రావాలి. ఆ కాలపు యొక్క ఆ గడిలో ఉన్న ఆ యొక్క వర్తమానంలో ఉన్న వారే ఏమై ఉన్నారంటే ఆ గడికి వెలుగై ఉంటారు. హలో, ఆమేన్. ఆ గడికి ఏమంటారు? వెలుగై ఉంటారు. అప్పుడు ఈ గడిలో ఉన్న మనము ఇప్పుడున్న మనము ఇప్పుడున్న మనం ఏమై ఉన్నాం? వెలుగై ఉన్నాం. ఈ యొక్క వర్తమానం కింద వచ్చినప్పుడు చీకటి ఏమైపోయిందంటే పారద్రోలబడి. చిన్న ఇన్సిడెంట్ మా చర్చిలో జరిగిన చాలా కార్యాలు జరిగింది. అది ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవడానికి వెళ్తాను. నేను సేవలోకి రావడానికి ముందు మా ఉదయకి పిట్స్ అనేది వచ్చింది. ఆ పిట్స్ అనేది వచ్చినప్పుడు నేను వేరే దగ్గర నేను జాబ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, మరి పిట్స్ వచ్చింది అని చెప్పినప్పుడు నేను అన్నాను, అది ఏదో కదా అది తెలియమని. ఎందుకంటే వర్తమానం మనకి తెలియపరిచింది.
ఈ వెలుగులో అపవాది ఏమైనాడన్న కార్యం మనం చూడగలిగాం. అప్పుడు ఆయన చెప్పినప్పుడు అది ఏదో కాదు, అది దెయ్యం అని చెప్పినప్పుడు ఎప్పుడైతే దెయ్యం బయలుపరచబడుతుందో వాడు అక్కడ ఉండడు. వాడు ఏం చేస్తాడు? వాడు అక్కడికి పారిపోడు. వాడు బయలుపరచబడితే చాలు, వాడు ఉన్నాడన్న కార్యాన్ని ఎరగనంత వరకు వాడు ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి అది వస్తా పోతానే ఉంది. ఆ తర్వాత నేను అనుకున్నా సేవ అనేది అక్కడ ప్రారంభమైన తర్వాత అది వచ్చినట్టు దాన్ని చూడాలని చెప్పి నేను అనుకున్నా. ఆ తర్వాత సేవ అనేది ప్రారంభమైన తర్వాత ఈ వర్తమానం ప్రసంగించబడము, ఆ వర్తమానంలో ఆమె కూర్చొని వినడము, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ యొక్క మొదటి యొక్క వర్తమానం ప్రసంగించబడిన రోజు నుంచి ఇప్పుడు అంతకుముందు కంటిన్యూగా వచ్చేది, ఇప్పుడు ఇప్పటి వరకు అది రాలేదు. దాన్ని నేను భావలేదు. ఎందుకంటే ఈ వర్తమానమే వెలుగు. ఈ వర్తమానం ప్రసంగించేటప్పుడే నీలో ఉన్న ప్రతి ఒక్క చెడు కార్యం నీలో దూరం, నీలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ దూరం అవుతుంది. నేను అంటిపెట్టులో ఉన్న ప్రతి ఒక్క దుష్ట కార్యాలన్నీ కూడా దూరం అవుతాయి. ఎందుకంటే ఈ వర్తమానమే వెలుగైనది. ఆమె ఈ వర్తమానం ఏమైనది? వెలుగైనది. ఆ మాది చాలా కార్యాలు చేశారు. మా బిలీవర్స్ ఒకరు వాళ్ళ యొక్క బంధువుల అమ్మాయిని తీసుకొస్తున్నారు చర్చికి. ఆమెకి పిలుస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పలేదు, వాళ్ళు కొత్తగా వచ్చేవారు. సేమ్ ప్రాబ్లం. ఆ అమ్మాయి ఎప్పుడైతే వీళ్ళు వస్తా ఆ యొక్క చిన్నపిల్లలు తీసుకొస్తున్నారో, తీసుకొచ్చిన రోజు నుంచి అసలు పిలుచుకోవడం మానేసి వాళ్ళకి అర్థం కాదు. చర్చకొస్తే బాగుందని చెప్పి అనుకుంటున్నారు. ఇంతకుముందు చాలా సంఘాలకు పోయారు, అయితే అది పోలేదు. ఎందుకంటే ఈ వర్తమానం మాత్రమే దెయ్యాన్ని ఏం చేస్తారంటే ఎక్స్పోజ్ చేస్తారు. ఆమె ఈ యొక్క వర్తమానం మాత్రమే అటువంటి సంఘంలో ఆ యొక్క సంఘస్థం చేసే తప్పిదాన్ని కానీ పాస్టర్ గారికి ఎత్తి చూపించారంటే ఎవరైతే ఆ యొక్క తప్పిదంలో ఉన్నారో వాళ్ళ మొహం ఒక విధంగా మారిపోతారు. ఎందుకంటే అక్కడ అపవాది ఏం చేయబడ్డాడంటే బయలుపరచబడ్డాడు. అపవాదికి తాను బయలుపరచుకోవడము ఇష్టం ఉండదు. కాబట్టి ఏదైనా మీ మాస్టర్ గారి ఇక్కడ ఉండి మీ జీవితంలో జరిగే సంఘటనలు కానీ ఒకవేళ కానీ కావాలని ఆయన ఎత్తి చూపిండు. పరిశుద్ధాత్మకి సమస్యలో లేదు, దేవుడు ఆత్మకి సమస్యలో లేదు. అంటే ఒకసారి మా చర్చలో నేను ప్రసంగం చేస్తా ఉంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటికి వెళ్ళి గొడవ వేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో జరిగిన ఒక సంఘటన అక్కడ వచ్చింది. నువ్వే పోయి మాస్టర్ అని చెప్పి ఆయన చేత ప్రసంగం చేయించావు. ఏ కార్యము ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పకుండా ఉండడమే పాస్టర్ మంచిది. ఎందుకంటే స్వతంత్రమైన ప్రసంగం చేయగలరు. ఆమె మీ యొక్క జీవితంలో ఏదైతే ఉందో మొత్తం ఈ వర్తమానంలో ఉంది. మనల్ని పరిపూర్ణంగా చేసే వర్తమానాన్ని, మనల్ని సరిచేసే వర్తమానాన్ని, మనల్ని సరిదిద్దే వర్తమానాన్ని, మనలో ఉండే ప్రతి చేయని కార్యాలు
పోయేటప్పుడు నా దగ్గర ప్రార్థన చేసుకోవాలని అనుకున్నదంట. నేను కూడా మిస్టేక్ చేసి చేద్దాము పంపిద్దాము అనుకున్నాను. ఆయన ఏం చేసిన అలాగే వెళ్ళి ఆర్డర్ అయ్యేటప్పుడు కూడా అనుకుంటుందంట మా బ్రదర్తో అంట, పాస్టర్ గారితో ట్రైన్ తీయించుకొని వెళ్ళాలనుకున్నాను, ఆయన రావాలనుకున్నాను, అయితే పాస్టర్ గారు ప్రిపేర్ అవుతా ఉన్నారు, అందువల్ల ఎందుకంటే ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వచ్చేసాను అని చెప్పి చెప్పిందంట. ఆ తర్వాత ఆమె వెళ్ళి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళి ఆ యొక్క వాళ్ళ ఊళ్ళో దిగేటప్పుడు దుబ్బట్టు వెళ్ళి అకాలు ఏమైపోయింది, ట్విస్ట్ అయిపోయింది. పడేటప్పుడు అనుకున్నాక అక్కడ నేను ప్రార్థన చేసుకోలేదు కాబట్టి జరిగింది. చూడండి, ఎప్పుడైనా సరే యేసు ప్రభు లేకుండా మనం కానీ బయటికి పోయామంటే ప్రవక్త అన్నాడు ఏమన్నాడంటే అపవాది ఒక ట్రాప్ వేసి ఉంటాడు. శిష్యులు ఓడెత్తుకొని పోయే వేసుకొని లేకుండా కరెక్టేనా? ఆమె ఒకసారి ఉన్నప్పుడు మర్చిపోయారు, ఇంకోసారి ఆయన లేపడమే పోయాడు. ఆయన లేని సమయమే వాడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు మన జీవితంలో మనకు తోడుగా లేని సమయంలోనే, మనతో లేని సమయంలోనే వాడు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె పడగానే అనుకున్నాను నేను ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి అధికమైన శత్రువులు ఈ యొక్క సమయంలో ఎవరున్నారంటే వధువు, అధికమైన శత్రువు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే యెహోవా యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదు. యెహోవా నాకు ప్రాణదుర్గమును, నేను ఎవరికి వెళ్తుందంటే ఐఎమ్ నాట్ అఫ్రైడ్. అంటే ఎంతమంది శత్రువులు వచ్చినా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతమైన అనుభవాన్ని చెప్తున్నాడా? ఆమేన్. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడా? అందరినీ కలుపుకోవడం లేదు. యెహోవా మనకి తోడై ఉన్నాడని చెప్పడం లేదు. యెహోవా నాకు రక్షణ అనగా వ్యక్తిగతమైన అనుభవాన్ని ఆయన తెలియపరుస్తున్నారు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయడానికి ఒక్కొక్క వచనాన్ని పోదాం. శత్రువులు నా మాంసాన్ని తింటూ వచ్చినప్పుడు, అదేవిధంగా శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. ఎప్పుడు? యెహోవా నీకు వెలుగై ఉన్నాడు, దేవుడు నీకు వెలుగై ఉన్నాడు, దేవుడు నీకు రక్షణ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆయన అంటున్నాడు, శత్రువులు నా మీదకి వచ్చినారు, నా మాంసం తింటూ వచ్చినారు, వ్యాధులు నా మాంసం తింటూ వచ్చినారు, రోగాలు నా మాంసం తింటూ వచ్చినారు. హల్లెలూయా. సిక్నెస్ నన్ను తింటూ వచ్చినారు. హల్లెలూయా. శత్రువులు నా ముందుకు వచ్చినారు, వాళ్ళు ఏమవుతారంట? వాళ్ళు తొట్టిల్లి కూడురు. వాళ్ళు తొట్టిల్లు మీ దగ్గరకు వచ్చే సమయానికి వాడు ఏమవుతాడు? వాడు కూలిపోతాడు. ఒక రోజు ప్రసంగం చేస్తా ఉంటే ఒక మ్యాన్ ఒక ఇన్సైడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన దెయ్యబడ్డాడు. నువ్వు పరిశుద్ధుడిగా నువ్వు కనపరుచుకుంటున్నావు, పెద్ద దైవజనుడిగా నువ్వు చెప్పుకుంటున్నావు, ఇప్పుడు వచ్చి నీ ఎముకలంతా ఇచ్చి నేను ఏం చేస్తాను అని చెప్పన్నాడు. చెప్పాడా? దగ్గర ఒక 30 మంది 50 మంది సేవకులు అక్కడ ఉన్నారంటున్నాడు. వాడు స్టేజ్ మీదకి రాగానే
అందరూ పరిగెత్తుకున్నా వెళ్ళిపోయారు. ప్రవక్త మాత్రమే అక్కడ నిలబడ్డాడు. పట్టగారు మాత్రమే నిలబడ్డాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఈ యొక్క సవాలుని పరిశుద్ధాత్మతో విసిరావు కాబట్టి, దేవుని యొక్క సేవకులతో విసిరావు కాబట్టి నువ్వు నా పాదాల మీద నువ్వు పడుతూ అన్నాడు. వాడు పట్టడానికి వచ్చి ఆఖరికి ఎక్కడ పడ్డాడంటే వాడు కూలిపోయాడు. ఈ యొక్క వర్తమానంలో అంత శక్తి ఉంది. ఈ యొక్క వర్తమానంలో ఉన్నవారు విశ్వముగానే వాళ్ళు బయటకు వస్తున్నారంటే భయపడేది ఎవరంటే శత్రువే. అపవాది మొదలుగా భయపడేది ఆమె, మనముగా మనం చూసి భయపడేది వాడే మనల్ని చూసి భయపడుతున్నాడు. ఆమె అయ్యో దేవుని యొక్క కుమార్తెలు వచ్చిన్నారు, వీళ్ళు మనల్ని పాల్గొనే వాళ్ళు వచ్చిన్నారు, మనకి సమస్యలు తీసుకొచ్చే వాళ్ళు వచ్చిన్నారు. ఆయన భయపడే దేవుడు వాడు భయపడుతున్నాడు. ఎప్పుడు యెహోవా నీకు వెలుగై ఉన్నాడు, ఆయన నీ రక్షణ అయి ఉన్నాడు. కాబట్టి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షణ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు, అదే నాకు రక్షణ అని చెప్పి. వాస్తవానికి అది కాదు. నీ పక్కలో దేవుడు ఉన్నాడా లేడా అనేది కాదు విషయం, నువ్వు దేవుడి పక్కలో ఉన్నావా లేదా. చాలా మంది ఏంటంటే నా పక్కలో దేవుడు ఉండాలి, అక్కడ చాలా మంది రాంగ్ డెసిషన్ తీసుకుని రాంగ్ నిలబడిలో ఉన్నారు. ఆఖరికి వాళ్ళు కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పడిపోతారో అప్పుడు గ్రహిస్తున్నారు. తెలుసా, ఈ వర్తమానాన్ని వదిలి పెడితే అపవాది మనల్ని ఏం చేస్తుందో మనం చెప్పలేమని. కాబట్టి మన పక్కలో దేవుడు ఉన్నాడా లేదా అని కాదు, మనము దేవుడి పక్షాన మనం ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి. ఆమె ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు ఆ యొక్క కోరహు దాతాను మోషేకి వ్యతిరేకంగా లేచినప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా, పోయి వారికి చెప్పు, వాళ్ళ చుట్టూ ఉన్న గుడారంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళని విడిచి బయటికి రమ్మని. అప్పుడు మోషే ఏమన్నాడంటే, ఎంతమంది అయితే మీరు దేవుడితో నిలబడతారో మీరు రండి అన్నాడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడా లేదని కాదు మనం చూడాల్సింది, మనము దేవుడి పక్షాన ఉన్నామా లేదని చూడాలి. కాబట్టి యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆయన నా రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను, ఏ యొక్క వ్యాధికి భయపడను, ఏ యొక్క రోగానికి భయపడను, ఏ యొక్క సమస్యకు భయపడను. ఎందుకంటే ఆయనే నా యొక్క రక్షణ అయి ఉన్నాడు. అనుభవంతో చెప్తున్నాడా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాడా, దేవుని అనుభవించి చెప్తున్నాడా. దేవుడు పరిశుద్ధనామానికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు త్రొట్టిని కూలిదురు, నాతో యుద్ధము చేయుటకు దండు తీయను, నా హృదయం భయపడదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉన్నది, తెలుగులో దాన్ని తప్పున సరిగ్గా చేయలేదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఇంగ్లీష్లో కొన్ని మాటలకి చక్కటి అర్థాన్ని ఇస్తారు. చూడండి, ఒక బ్రదర్తో మాట్లాడతా, ఆయన అవును బ్రదర్ ఇంగ్లీష్లో చక్కగా ఆ యొక్క అనువాదం అనేది ఉంది, అయితే ఆ యొక్క ఒక పదానికి సరైన అర్థం ఉంది. ఫిట్నెస్ అంటే ఏంటి, టెస్టిమనీ అంటే అది కూడా సాక్ష్యం. అయితే వాస్తవానికి రెండింటికి తెలుగులో ఒకే పదం పెట్టారు కానీ ఇంగ్లీష్లో వేరు వేరు. ఫిట్నెస్ అంటే అర్థం ఏంటంటే ఒకరు చేసిన దానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి. టెస్టిమనీ అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో వచ్చిన పరీక్షకి సాక్ష్యం. దేవుడు నీ జీవితంలో జరిగిన కార్యానికి సాక్ష్యం చెప్పడమే టెస్టిమనీ. వేరే ఒకరు చేసిన కార్యాన్ని చెప్పడమే విట్నెస్. ఇంగ్లీష్లో వ్యత్యాసం కనిపిస్తుంది. వ్యత్యాసం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ పదాన్ని చదవండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయం భయపడదు. ఐ హావ్ ఎ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ అయితే నాకు అంత నమ్మకం ఉంది, నాతో యుద్ధము
12,000 మంది పోగు చేసింది బైబిల్. ఒక్క దావీదుని చెప్పడం. ఆమె అప్పుడు దావీదుకి దేవుని పైన ఎంత కాన్ఫిడెంట్ ఉందో. హలో, ఇదంతా దేనికి చెప్పినారు? దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ ఆఫ్ ద ఎత్తబడుటకు ముందు వధువు నిలబడాల్సిన స్థానం, వధువు నిలబడాల్సిన స్థితి, వధువు ఉండాల్సిన కండిషన్. హలో, మనం ఉండాల్సిన స్థితి. ఎందుకంటే వధువు ఎత్తబడడానికి ముందు ఆదాలమే కొడుకు పైన ఉండదు. నీ పక్కన నీకు శత్రువులు అయిపోతారు. రెండోలు కాదు, నీ ఇరుగు పొరుగు వారే నీకు శత్రువులు అయిపోతారు. నీ కొలిగి నీకు శత్రువు అయిపోతారు. అదే కదా. ఆమె ఎవరి పరిశుద్ధనామానికి స్తోత్రం. ఒంటరిగా దేవుడితో నిలబడాలి, వ్యక్తిగతంగా దేవుడితో నిలబడాలి. దావీదు ఏ అనుభవాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ అనుభవం కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే వ్యక్తిగత అనుభవంలో చెప్తున్నాడా, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణ అయి ఉన్నాడు, నన్ను లేచినాను, నేను నా హృదయం భయపడదు, శత్రువులు నా ముందుకు వచ్చినాను, నా మాంసం తినడానికి వచ్చినాను, నా మీదకి వచ్చినాను, వాళ్ళు తొట్టిల్లు. చూడండి, వ్యక్తిగతంగా ఆయన అనుభవాన్ని ఆయన చెప్తున్నాడా. నా మీదకి యుద్ధము రేగినను, నా మీదకి యుద్ధము రేగినను. అంటే ఒక వ్యక్తి మీదకి యుద్ధం రావాలి. ఒక వ్యక్తి మీదకి దీనిలో నేను ధైర్యము విడవకుందు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. చూడండి, యెహోవా యందు నేను ఒక వరం అడిగింది, దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చూడండి, ఆయనకున్న ఒకే ఒక డిజైన్, ఆయనకున్న ఒకే ఒక ఆశ, ఆయన దేవుని అడిగే ఒకే ఒక వరం ఏంటంటే ఆయన జీవిత కాలం అందరిలోనూ యెహోవా యొక్క గుడారంలో, ఇంగ్లీష్లో గుడారం ఉంది, యెహోవా గుడారంలో నివాసం చేయబోతున్నాడంట. ఎవరు? దావీదు మహారాజు. చూడండి, దావీదు మహారాజు ఆయన యాజకుడు కాదు, గుడారం యొక్క అనుభవం అనేది ఆయనకి లేదు. ఒక యాజకుడు మాత్రమే గుడారం లోపల ఏముందన్న కార్యము యాజకుడు మాత్రమే తెలుసు, యాజకుడు మాత్రమే దాన్ని అనుభవించగలడు. అయితే దావీదు ఏమన్నాడంటే నాకు ఒకే ఒక ఆశ ఉంది, ఒకే ఒక వరం ఉంది, ఒకే ఒక వరాన్ని నేను దేవుడు అడగాలి. అది ఏంటంటే నా జీవిత కాలం అంతటిలో యెహోవా మందిరంలో ఏమై ఉండాలి, కేవలం ఒక మోకప్పుడు వచ్చినప్పుడు. కేవలం ఆదివారం మాత్రమే కాదు, కేవలం స్పెషల్ మీటింగ్ అప్పుడు మాత్రమే కాదు. ఆయన ఏమన్నాడు, నా జీవిత కాలం అంతటిలోనూ ఆల్ ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత కాలం అంతటిలోనూ ఈ యొక్క మహా గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడని, మన జీవిత కాలం అంతటిలోనూ దేవుడికి మనం ఏగా ఉండాలని. లూకా రాసిన సువార్త 1:73 వచనం. లూకా రాసిన సువార్త 1:73 వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు తన కొరకు రక్షణ శబ్దమును, అదే యాక్చువల్లీ కలిపి ఉంటుంది, కింద నుంచి చదవాలి. అబ్రహాము దగ్గర నుంచి చదవాలి. అబ్రహాము అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్నట్టు మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై, మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను
సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడు? కేవలం కొన్ని గంటల వరకు మాత్రమే కాదు. కేవలం ఒక సీజన్ వరకు కాదు. కేవలం ఒక ఆదివారం నుంచి ఒక ఆదివారానికి కాదు. కేవలం ఒక బోధకుడు వచ్చి ఇంకొక బోధకుడు వచ్చేంత వరకు కాదు. ఒక ఉద్యమం నుంచి ఇంకొక ఉద్యమానికి కాదు. మన జీవిత కాలం అంతయు ఆయన ముందు మనం మన నీతి మందులుగాను పరిశుద్ధులుగాను ఆయన సన్నిధానాన్ని మనం సేవించడమే దేవుడు ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన ఉన్న ఒకే ఒక ఆశ, ఒకే ఒక డిజైర్. అంతేనా? నిజమేనా? నిజమే అయితే ఎంతవరకు నిజమనేది కమ్యూనిటీ సర్వీస్ తెలుసుకున్నాం. కాబట్టి సంపూర్ణంగా మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. కాబట్టి నా జీవిత కాలం అంతటిలోనూ ఆయన యొక్క మందిరము. ఇంకో దగ్గర ఒక మాట ఉంది. ఏముందంటే ఆయన మందిరంలో డోర్ మ్యాటర్ ఆయన లేకపోతే డోర్ కీపర్ ఆయన నన్ను ఉంచుకునే ఒక అవకాశం దేవుడు నాకు ఇవ్వాలి. ఏమంటాడంటే అన్నిలో 1000 దినాలు గడపడలేను యెహోవా మందిరంలో ఒక దినము శ్రేష్టము డోర్ కీపర్గా ఉన్నాను. ఎప్పుడైనా చర్చలో చాలా మంది ఏం కోరుకుంటారంటే ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. ఒకసారి పొజిషన్ కనిపిస్తే దాన్ని విడిచిపెట్టిన కూడా ఉన్నారు. ఆమె అయితే చూడండి, దానికి అర్థం కోరడం ఉంది. కీర్తన 84వ కీర్తన ఒకసారి తీసుకోండి. 84వ కీర్తన 10వ వచనం. మీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారములో గడుపుట నా ఇష్టము. ఎక్కడుండాలని కోరుకుంటున్నాడు ఆయన? మందిర ద్వారములో మెయిన్ పొజిషన్ లో ఉండాలని కోరుకోవడం లేదు. చాలా మంది చర్చకొచ్చేసి చవకనే వెళ్ళిపోయేవారు. కొంతమంది మాత్రమే ఆ చర్చ అంతా అయిన తర్వాత దాన్ని ఊడ్చి చిమ్మి కడిగి దానంతా తీసుకెళ్ళి పెట్టి ఆఖరిగా పోయేవారు. ప్రతి ఒక్కరికి దేవుడు పాటిస్తాం. ఊరు చూడలేదు అనుకోవాలి, ఊరు చూడలేదు అనుకోవాలి. దేవుడు అని తెలుసు. మనం చేసే ప్రతి పనికి దేవుడు రివార్డు ఇస్తాడు. ప్రతి పనికి రివార్డు ఇస్తాడు. ఆయన సంస్థాన్ని ఎదిగిన దేవుడు. నేను రాకముందు నేను ఒక సాక్ష్యాన్ని, ఒక సహోదరి యొక్క సాక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఎడ్వర్డ్ బిస్కిల్ అని మీకు తెలిసే ఉంటుంది, మాస్టర్ గారికి తెలుసు. ఆమె మిస్సెస్ యొక్క సాక్ష్యం. ప్రొక్త ఎడ్వర్డ్ బిస్కిల్ యొక్క చర్చకు పోయే సమయంలో కొత్తగా అప్పుడే బాగున్నాడు. అప్పుడే ఆమె ఎరిగింది ఏమని, ప్రొక్తకు ఒక స్వస్థత వరం ఉంది, హృదయాన్ని వివేచించే వరం ఉంది అని వాళ్ళు ఎరిగిన సమయం. ఆ సమయంలో బిస్కెల్ గారు వాళ్ళ యొక్క చర్చిలో డాక్టర్ నుంచి కోటాలు పెట్టినప్పుడు ఆ యొక్క కోటాల కొరకు వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఆ సమయంలోనే ఆ సహోదరి యొక్క తండ్రికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అప్పుడు వెంటనే అక్కడికి పోయి ఐసీలో తన తండ్రిని చూసి మాట్లాడలేక మరి కోటాలకి సమయం అయిపోతుందని అక్కడి నుంచి వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత ఆ కోటాలకి అన్నింటికి ఆమె క్యాష్లో వాయిస్తాను. ఆ క్యాష్ వాయించేటప్పుడల్లా ఆ ప్రతి కూడా అయ్యే సమయానికల్లా ఆమె ఏమనుకుంటుందంటే, నా తండ్రి యొక్క పరిస్థితి పోయి మాట్లాడాలని చెప్పి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలి అని చెప్పి అనుకుంటుంది. అయితే కూటాలన్నీ ముగిసేంత వరకు ఆయన చెప్పుకోలేదు. ఆ తర్వాత కూటాలన్నీ ముగిసిపోతాయి.
ఆయన భోజనం చేసుకొని అక్కడున్న సహోదరులు అక్కడున్న ఆ యొక్క పాస్టర్లందరూ కూడా ఆఖరిగా ఆయన సాగనంపే సమయం వస్తుంది. ఇక ప్రక్కన వెళ్ళిపోతారు కూడా. ఆఖరి వరకు ఆమె చెప్పుకోలేదు, ప్రార్థన చేయించుకోలేదు. అప్పుడు ఆయన వెళ్ళిపోతున్న సమయంలో పోతూ ఆగి వెనక్కి తిరిగి చూసి ఆయన సహోదరిని చూసి ఏమంటారంటే, సిస్టర్ డోంట్ వరీ, సహోదరి బాధపడబాక, నీ తండ్రి త్వరలోనే బాగా ఇంటికి వస్తాడు. ఆమె ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, కార్యాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయనకు మరుగైన కార్యం ఏది లేదు. అట్లాంటి దేవుడు మనం ఆరాధన చేస్తున్నాం. దేవుడు పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎప్పుడైతే ఆయన అంటాడో చాలా సంతోషం వేస్తున్నాడు. అప్పుడు అంటుంది, దాని తర్వాత 20 సంవత్సరాలు బతికాడు. 20 years. 65 స్ట్రోక్ వస్తే భక్తి చెప్పిన తర్వాత 85 సంవత్సరాలు వచ్చేటప్పుడు చచ్చిపోవాలి. అవును. కాబట్టి యెహోవా నాకేమై ఉన్నాడు? కరెక్టేనా? నేను మనకాడడం లేదు, నాకు వెలుగై ఉన్నాడు. యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. కాబట్టి నాకు ఒక వరం ఉంది. నేను ఆయన ఒక వరం అడగాలని కోరుకుంటున్నాను. ఆ వరం ఏంటంటే, నా జీవిత కాలం అంతయు ఆయన యొక్క మందిరంలో ఎక్కడ ఉంటారు? మందిర ద్వారం దగ్గర. తెలుసా ప్రాబ్లం ఏమన్నా? డోర్ మ్యాట్ అయినా నేను ఉంటాను. డోర్ మ్యాట్ అంటే ఏంటో తెలుసా? ఆ పట్టగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలమున ఆయన నన్ను ఆ పర్ణశాలలో దాచును. ఎప్పుడు? He will hide me. ఆయన ఆపత్కాలమందు రహస్య స్థలంలో నన్ను దాస్తాడు. ఆపత్కాలమందు రహస్య స్థలంలో. చూడండి, ఇప్పుడు వధువు ఎక్కడ జీవిస్తుందంటే, 7 కూడని ఉండే ఒక సమయంలో వధువు జీవిస్తుంది. మనం జీవిస్తున్నాం. 7 కూడని, 7 జంక్షన్ టైం. నోవా కాలంలో ఎటువంటిదో, నోవా కాలంలో ఎటువంటిది? వాళ్ళు తినుచు త్రాగుచు, వాళ్ళు పెండాడుచు, వాళ్ళు ఆ మారి జీవిస్తున్న సమయంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని ఒక కార్యాన్ని దేవుడు నోవాకు చెప్పాడు.
జంక్షన్ ఏంటంటే, నాలుగో జంక్షన్ ఏంటంటే యెజబెల్ యొక్క కాలం. రెండు తలంపులు నిలబడిపోయారు వారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందని ఇప్పుడు ఆ యొక్క ప్రాప్తి చెప్పిన ఆ యొక్క పరిస్థితి అంతా కూడా కూడబట్టుకొని ఒక కాలంలోకి వచ్చింది. అర్థమవుతుందా? ప్రవక్త చెప్పిన ఆ యొక్క 7 కూడలి మన కాలంలో వచ్చింది. ఎవరిని ఉండదీయడానికి, ఎవరిని షటప్ చేయడానికి, వధువుని అనగా మనల్ని మనల్ని ఏం చేయడానికి, ఇవన్నీ ఒక్కసారిగా మన మీదకి వస్తుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఎట్టున్నారు, 2 తలంపుల్లో ఉన్నారు. ఏరియా ఎంతకాలం 2 తలంపుల్లో మీరు ఉంటారని. ఫోర్త్ జంక్షన్. 5వ జంక్షన్ ఎప్పుడు వచ్చిందంటే యేసు ప్రభు భూమి మీద. 5th జంక్షన్. ఏ కాలంలో లేనంత అవిశ్వాసం ఆ కాలంలో. వాక్యం చెప్తుంది, యేసు ప్రభువే అనేకమైన కార్యాలు చేయాల్సి ఉండి వారి అవిశ్వాసాన్ని బట్టి చేయాలి. అంతేనా? తెలుసా వార్త ఏమన్నాడని? అనేక కార్యాలు మనం పొందుకోవాల్సి ఉండి మనం పొందుకోలేకపోయాం. చెప్పాడా? అనేక కార్యాలు మనం పొందుకోవాల్సి ఉంది, మనం పొందుకోలేకపోయాం. అని అంటున్నాడు. ఏమన్నాడు? యు హ్యావ్ నాట్ బికాజ్ యు ప్రే నాట్. నువ్వు పొందుకోలేదు. ఎందుకు నువ్వు పొందుకోలేదంటే నువ్వు ప్రార్థన చేయలేదు. యు ప్రే నాట్ బికాజ్ యు బిలీవ్ నాట్. నువ్వు ఎందుకు ప్రార్థన చేయలేదంటే నీకు నమ్మకం లేదు. ఆమేన్. చూడండి, అవిశ్వాసము కుమ్మరించబడ్డ ఒక కాలం. 5వ కూడలి ఆయన చేయాలనుకున్న కార్యాలు చేయలేకపోయాడు. దేవుడే చేయలేకపోయాడు. ఆమేన్. దాని తర్వాత సంఘకాలం ప్రారంభమైంది. సంఘం చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద 6th జంక్షన్. అది 6వ
ఏదో ఒక కార్యంలో మనల్ని ఏం చేయాలి వాళ్ళు సార్. ఎంతమంది ఆఖరికి ఎంత మట్టులో పోతారో ఆ యొక్క విశ్వాసంతో నిలబడతారు అనేది గ్యారెంటీ లేదు. ఎందుకంటే యోధ రాసిన పట్టికలో యోధ ఏమన్నాడంటే ఏమిటి దేవుడు రక్షించి తీసుకొచ్చాడు, అయితే నమ్మని వారందరినీ వారి యొక్క విశ్వాసం కొనసాగించిన వారందరినీ ఆయన ఏం చేశాడట. చదవండి. యోధ రాసిన పట్టిక సార్ 3వ వచనం 4వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవలనని విశేష ఆసక్తి గలవాడమై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చాను. ఎలయనగా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు. వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతులకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకం చేయవచ్చున్నదేమనగా ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేశాను. మరియు వారి యొక్క నమ్మకాన్ని కొనసాగించిన వారు రక్షించి మనందరూ తీసుకొచ్చాడు. తెలుసా ఎవరిని దేవుడు ఆయన పాపాలను అప్పచెప్పాడని? లేని కుమారులైన లేని గోత్రికులైన నాతాను అబీరాములు. వాళ్ళు అన్ని జనాల్లో కాదు, వాళ్ళు లేవి యొక్క గోత్రం నుంచి వచ్చిన వారు. వాళ్ళు రక్షించబడిన వారు. వారి విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేయలేకపోయారు, కొనసాగించలేకపోయారు. వాళ్ళందరూ ఎక్కడికి అప్పచెప్పబడ్డారంటే పాత్రలకు అప్పచెప్పబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఎత్తబడక ముందు ఒక వ్యక్తిగతమైన అనుభవం ఉంది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశారు. లూసిఫర్ యొక్క అనుచరులు అందరూ కూడా దేవుడు చేసినప్పుడు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ప్రారంభం బాగానే ఉంది, అయితే ముగింపు బాగాలేదు. దేవుడు పరిశుద్ధనామానికి స్తోత్రం. మన దేవుడు ప్రారంభం చూసే దేవుడు కాదు. నీ ప్రారంభం ఎట్టున్నాను, ఇప్పుడు నీ ముగింపు బాగుండాలి. వాళ్ళు వాళ్ళ ప్రధానత్వం అంటే వారి యొక్క ఫస్ట్ ఎస్టేట్, వాళ్ళ యొక్క మొదటి స్థితి వాళ్ళు ఉన్న ప్రకారం వాళ్ళు కొనసాగించడం. ఐగుప్తు నుంచి వాళ్ళు రక్షించబడి వచ్చినాను వాళ్ళ యొక్క ఉన్న స్థితి వాళ్ళు కొనసాగించడానికి. కాబట్టి వధువు ఎక్కడ ఇరుకుందంటే ఏదో కూడా ఉన్న స్థలంలో ఇరుకుంది. ఇవన్నీ ఒక్కసారిగా, ఈ కార్యాలన్నీ ఒక్కసారిగా ఎక్కడైనా సరే వధువుని ఏం చేయాలని, వధువుని పడేయాలి, వధువుని పడగొట్టాలి, వధువుని అదే స్థలానికి తీసుకెళ్ళాలి. అయితే నువ్వు వాటన్నిటిని జయించాలంటే నీకేం కావాలంటే దావీదు ఏ మారి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నారో ఆ మారి ఒక అనుభవం మీకు ఉండాలి. ఎక్కబడికి ముందు ఈ అనుభవాన్ని సంఘం కలిగి ఉండాలి. కాబట్టి దండంతా నా మీదకి వచ్చినారు, శత్రువులు నా మీదకి వచ్చినారు, ఆపద నా మీదకి వచ్చినారు. ఆయన ఆపత్కాలంలో నన్ను ఏం చేస్తాడు? ఆయన యొక్క రహస్య స్థలంలో ఆయన దాచబడ్డాడు. ఇంతకు ముందు రాజులు ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆపత్కాలం వచ్చినప్పుడు ఒక రహస్య గదిలో, సీక్రెట్ షాప్, ఈ రహస్య గది ఉన్నదని ఊరికి ఒక రాజు మాత్రమే తెలుసు. రాజు ఎప్పుడు పోతాడంటే ఆ స్థలానికి ఆపద అనేది వచ్చినప్పుడు ఎవరిని తీసుకొని పోతాడంటే ఖచ్చితంగా తన యొక్క రాణిని అక్కడ తీసుకుంటాడు. దీన్ని నేను ప్రేమ గురించి చెప్పేటప్పుడు చెప్తున్నా.
పిరమిడ్ సమాధులు పెట్టే ఒక స్థలం అనుకుంటా. హలో, అయితే అక్కడ ఒక సీక్రెట్ షాప్ ఉంది. రాజు దాగే ఒక స్థలం ఉంది. రాజు ఉండే ఒక స్థలం ఉంది. ఆ యొక్క రాజు ఉన్న స్థలానికి పోవాలంటే ప్రాప్తి ఏమంటారంటే 7 మెట్లు దాటి పోవాలన్నాడు. 7 మెట్లు దాటి ఎవరైతే పోతారో వాళ్ళు రాజు యొక్క సింహాసనాన్ని చేరుకున్నారన్నాడు. ఆ మాది ఒక స్థలం ఉందని ఎవరికి తెలియదు. ఆమె అదే దాని అన్నాడు. ఏమన్నాడంటే చదవండి ఆ మాట. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. తన గుడారపు మాటున తన గుడారపు మాటన అంటే ఆయన రహస్య గదిలో దాస్తాడు. There is a secret shop. హలో, ఆమేన్. ఆ సీక్రెట్ షాప్ లో ఎవరో కాదు, ఆ సీక్రెట్ షాప్ లో క్రీస్తు అయ్యాడు. హలో, రోజు మోషేని పోయి ఆ యొక్క బండను కొట్టమన్నాడు దేవుడు. ప్రజలు చేసిన ఒత్తిడికి మోషే అధిక కోపంతో 2 సార్లు కొట్టాడు. హలో, ఆయన కావాలని కొట్టలేదు. అయితే ప్రజలు తీసుకొచ్చిన ఒత్తిడికి కొట్టాడు ఆయన కోపం. హలో, దానిని చూశారు. అక్కడ రికార్డ్ చేసుకోండి. మోషే ఆజ్ఞ అతిక్రమం చేశాడు. దేవుడు ఒక్కసారి కొట్టమంటే 2 సార్లు కొట్టేశాడు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చే జీతము. కాబట్టి మోషే మన అకౌంట్లోకి వచ్చేసాడు. చూడండి, మన యొక్క జీవిత చేత 2 మెయింటైన్ చేస్తారు. ఒకటి దేవుడు, ఇంకొకటి అపవాదం. భక్త అన్నాడు ఏమన్నాడంటే ప్రతి ఒక్కరికి ఒక రికార్డింగ్ ఏంజిల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి రికార్డింగ్ అంటే మన జీవితం అంతా రాసే ఒక రోజు ఉంటాడు. మన యొక్క చిత్రాన్ని, మన యొక్క జీవిత చిత్రాన్ని ఒకటి దేవుడు, రెండోది అపవాదం. 2 మెయింటైన్ చేస్తారు. అయితే దేవుడు ఏ యొక్క చిత్రాన్ని బట్టి ఆయన తీర్పు తెలుస్తాడంటే ఆయన దగ్గర ఉన్న చిత్రాన్ని బట్టి ఆయన తీర్పు తెలుస్తాడు. అపవాది ఎన్ని రికార్డులు పెట్టుకోవాలన్నా వాడి రికార్డు దేవుడు తీసుకో. వాడి రికార్డు బట్టి కాదు దేవుడు తీర్పు తీర్చేది. ఆయన దగ్గర ఉన్న చిత్రాన్ని బట్టి, ఆయన ఏదైతే చిత్రాన్ని పెట్టుకోవాలన్నా మన జీవితం చిత్రాన్ని దానిని బట్టి. అయితే ఆ యొక్క చిత్రాన్ని దేవుడు ఎప్పుడో మరొక సముద్రంలో ఎప్పుడైతే మనం పాపాలను ఒప్పుకొని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకున్నాము. కొంతమంది కొన్ని పాపాలు చాలా టెక్నిక్ గా దాన్ని ఏం చేస్తారంటే అడుక్కున్నానని చెప్పి అనుకుంటారు. పక్కకాలంలో ఒక మాట చేసి భర్త లేని సమయంలో ఇంకో దగ్గర పోయి ఆ పాపాన్ని తీసుకెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. సైకలాజికల్ గా అవి ఒక మనసు నెమ్మది లేదు. సైకాలజిస్ట్ దాన్ని బయటికి తీసుకోవాలంటే ఆ సమస్య ఏంటి, దీనినే ప్రవక్త దర్శనంలో చూసి ఆ సమస్య ఏంటో చెప్పాడు. ఈ సమస్య ఏంటంటే నీ భర్తకు విరుద్ధంగా నువ్వు పాపం చేశాడు, ఆ పాపం మీద నేను వెంటాడుతున్నాను చెప్పాను. అప్పుడు ఆమె ఏమైందంటే నేను ఆల్రెడీ దేవుడి ఒప్పుకున్నాను. ఆమె అప్పుడు ప్రార్థన ఏమన్నాడంటే అది దేవుడికి విరుద్ధంగా చేసింది కాదు, నీ భార్య విరుద్ధంగా, నీ భర్త విరుద్ధంగా చేసింది. కాబట్టి నువ్వు పోయి ఏం చేయాలి, నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే అది ఏమవుతుంది, అది క్షమించబడుతుంది. అప్పటి వరకు నీ తల మీదనే ఉంటుంది అన్నాడు. ఆమె ఎందుకంటే ఎవరి పాపాలు అయితే క్షమించబడలేదో వాళ్ళ పాపాలను మాత్రమే పట్టుకు దోస్తారు. క్షమించబడిన పాపము ప్రాప్తికి నడిపించదు. ఎవరి పాపాలు అయితే దేవుడు ఆయన రక్తంతో కడిగాడో వాళ్ళ పాపాలు ప్రాప్తి కనిపించదు. ఎవరి పాపాలు అయితే క్షమించబడలేదో వాళ్ళ పాపాలు ఆయన కడిగి కనిపిస్తున్నారు. ఆమె
చేయలేదు. కాబట్టి వాడి యొక్క రికార్డు బట్టి కాదు దేవుడు మనకి తీర్పు తీర్చేది. ఆఖరికి మోసే యొక్క సమయం అయిపోయే సమయానికి వచ్చినప్పుడు వాడు రికార్డు ఎత్తుకొని వచ్చాడు. ఎక్కడికి? మోసే దగ్గరికి. ఎందుకంటే ఆయన టైం అయిపోయింది. ఇంకా మోసేని ఎవరికి అప్ప చెప్పాలి? వాడికి అప్ప చెప్పాలి. వాడు రికార్డు పెట్టుకోవాలి. మోసే ఎక్కడెక్కడ మిస్టేక్ చేశాడు, ఏమేమి చేశాడు. వాడి దగ్గర ఉన్న రికార్డు బట్టి కాదు దేవుడు మనల్ని తీర్పు తీర్చేది. దేవుడు ఎక్కడ రమ్మన్నాడు? పైకి రమ్మన్నాడు. పైకి వచ్చిన తర్వాత వాడు వెనకాలనే పోయాడట. ఎవరు వెనకాల? మోసే వెనకాల. మోసే వెనకాల పోతానే ఉన్నాడు. అయితే తక్కువని మోసే కనిపించుకున్నాడు. ఎక్కడికి పోయాడు ఆయన? దాని రహస్య స్థలములు ఆయన దాస్తాడు. ఈ విల్ హైడ్. ఎక్కడ దాచాడా? ఆ బండలో దాచాడా? నాకు తెలిసి ఆ బండలో ఆయన అడుగు పెట్టడానికి కనిపిస్తున్నాడు. ఆ బండని అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటాడంటే ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాచున నన్ను దాచును. తెలుసా ఇప్పుడు మన పర్ణశాల ఏమైందని? ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తాడు? ఈ యొక్క ఒత్తిడంతా ఒక్కసారిగా మన మీదకి వచ్చినప్పుడు ఈ శరీరం తీయాలని గ్రహించుకున్నాము. మనం ఏమవుతామని అపవాది కనిపించుకున్నాము. దేవుడు పరిశుద్ధ నామానికి స్తోత్రం. తర్వాత ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆశ్రయ దుర్గము మీద రాశారు. కానీ యాక్చువల్లీ అక్కడ ఏమని ఉండాలంటే రాక్ అని ఉంటారు. ఆయన ఎక్కడ నిలబెడతాడు? ఆయన బండ మీద నిలబెడతాడు. దేని మీద? బండ మీద. బండ మీద ఎదుగుదల కానీ బయలుపాట బండ మీద ఎదుగుదల బయలుపాట ఎత్తబడు అంటే ఏదో కాదు. తర్వాత ఏమన్నాడు? ఎత్తబడు వ్యక్తిగతమైన ఒక బయలుపాట. కాబట్టి ఆయన అన్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. యెహోవా నా యొక్క రక్షణ అయి ఉన్నాడు. శత్రువులు నా మీదకి వచ్చినారు, సైన్యం నా మీదకి వచ్చినారు. నేను ఎవరికి భయపడను. వారు నా ముందు కూలుడు. ఆయన దండు నా మీదకి వచ్చినప్పుడు ఆయన నన్ను రహస్య స్థలంలో ఆయన దాచున్నాడు. ఆయన నన్ను ఎక్కడ నిలబెట్టాడు? ఆయన గొడ మీద నిలబెట్టాడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఇక్కడ ఎత్తబడు. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే వారికంటే ఎందుకు ఎక్కడ తీసుకెళ్తారంట? ఆయన ఎత్తుగా ఆయన తీసుకెళ్తారు. ఇవన్నీ జరిగే సమయంలో, ఈ కార్యాలన్నీ జరిగే సమయంలో వధువు మీద పాత్రలు, వధువు మీద ఈ యొక్క దేవుడు కోరి, వధువు మీద ఈ లోకం యొక్క ఆత్మ, వధువు మీద ఈ యొక్క లవోదిక యొక్క ఆత్మ
హల్లెలూయా. దేవుని యొక్క రాకడ అంటే హఠాత్తుగా, రహస్యంగా శత్రువులందరూ చుట్టుకున్నారు. హల్లెలూయా. ఆమేన్. ఆయన ఆ యొక్క శత్రువులందరి మధ్యలో ఆయన ఏం చేస్తాడు? నా తల పైకి ఎత్తాడు. కాబట్టి అయ్యారు పాస్టర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. అందరూ ప్రతి సంవత్సరం మంచి సంవత్సరము, ఈ సంవత్సరం భలే ఉంటుంది అని అంటారు. నేనైతే ఒక మాట చెప్పాను, ఈ సంవత్సరం ఇంకా వరుసగా ఉంటుంది మనకి పడలేదు. ఆమె ఇక ముందు మంచి రోజు మనకు లేదు. ఇదే మంచి రోజు. హలో ఆమె ఇంకా కఠినమైన పరిస్థితి భూమి మీదకి వస్తుంది. ఒక క్రీజిక్ టైం అనేది వస్తుంది. హలో ఆమె వధువు ఒక ఒత్తిడికి గురయ్యే ఒక సమయం వస్తుంది. హలో ఆ సమయం వచ్చే లోపల సంగముగా కాదు, ఎత్తబడుట అనేది వ్యక్తిగతమా తెలుసా? రాప్చర్ అనేది రెవల్యూషన్ అయితే, రెవల్యూషన్ అనేది వ్యక్తిగతంగా దేవుడి నుంచి, బయలుపాటు వ్యక్తిగతంగా ఇస్తానని సంగముగా ఇస్తానన్నా. హలో ఆమె కాబట్టి మానవు వ్యక్తిగతంగా పోయి. హలో కాబట్టి ఏలియా వ్యక్తిగతంగా పోయి. బైబిల్ అదే చెప్తుంది. ఇద్దరు పడకలో ఉంటారు, ఒకరు ఎండ పడతారు. ఆమె ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎండ పడతారు. ఇద్దరు తిరగలి తిరుగుతుందరు, ఒకరు 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 ఒకరు. అర్థం ఏంటంటే ఒకరనేది వ్యక్తిగతంగా జరిగే ఒక కార్యం. ఎత్తబడుట అనేది వ్యక్తిగతంగా జరిగే కార్యం. ఈ యొక్క ఎత్తబడుటకు ముందు దావీదు ఏ అనుభవాన్ని అయితే వ్యక్తిగతంగా కలిగి ఉన్నాడో దేవునితో, అదే వ్యక్తిగతమైన అనుభవం మనము కలిగి ఉన్నాం. ఆమె కాబట్టి ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద సడన్ సీక్రెట్ గోయింగ్ ఆన్. దేవుని యొక్క రాకడ ఏదో కాదు, రహస్యంగా, హఠాత్తుగా రహస్యంగా వెళ్ళిపోతుంది. ఇది నేను ప్రవక్త రోమియో జూలియట్ అని పోల్చి చెప్పాను. ఆమె జూలియట్ ఎక్కడ ఉందంటే అంతఃపురంలో ఉంది. రోమియో కానీ అక్కడికి పోయాడు అనుకోండి, తెలిసింది అనుకోండి, రోమియో చెప్పారు, జూలియట్ కూడా చెప్పారు. ఎందుకంటే జూలియట్ ఆ మారి వాళ్ళు ఏం చేస్తున్నారు? అంతఃపురంలో పెట్టి బంధించమంటే ఆమె కావాలి. అప్పుడు రోమి ఎట్టపోయాడంటే రహస్యంగా. దేనికోసం పోయాడంటే జూలియట్ని అపహరించాలి. రోబ్ అంటే దొంగిలించడం. జూలియట్ని దొంగిలించడానికి పోయాడు. ఈ మారి వాతావరణం భూమి మీద ఉన్నప్పుడు, ఈ మారి వదిలి ఆ యొక్క వధువు మీద ఉన్నప్పుడు, ఈ మారి కార్యాలు, రోగాలు, వ్యాధులు, దెయ్యాలు, ఈ మారి యొక్క 7 కోట్ల యొక్క అవిశ్వాస కార్యాలు, సొదొమ కార్యము, నోవా యొక్క కాలం, ఆ యొక్క ఐగుప్తు యొక్క కాలం, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్నప్పుడు ప్రభు వచ్చి తన వధువుని అపహరించుకోవడం వల్ల ఆయన వచ్చింది తెలియదు, ఆయన పోయింది తెలియదు. దానిని వ్యక్తిగతంగా అనుభవించిన కాబట్టి ఎత్తబడుట అయిన తర్వాత మనం ఏం చేస్తాం? నెక్స్ట్ వచ్చింది ఆయన గుడారంలో నేను ఉత్సాహంతో చేయించు బలులు అర్పించదను, నేను పాడేను, యెహోవాను గూర్చి స్తుతి గానం చేసేదను. కాబట్టి ఎత్తబడుట అయిన తర్వాత మనం చేసేది ఏంటంటే దేవుడు స్తుతించి అవతల వ్యక్తికి వెళ్ళిన తర్వాత మీరు కానీ ఎవరైనా మనం చూడాలని అనుకుంటే, ఎక్కడైతే అమేజింగ్ గ్రేస్ అన్న పాట బాగుంటుందో ఆ స్థలంలో ఎంతో అద్భుతమైన ఎక్కడైతే ఏ స్థలం అయితే మీరు వింటారో ఆ స్థలంలో మీరు ఉంటారు. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఎత్తబడుట అనేది ఒక వ్యక్తిగతమైన ఒక అనుభవం, వ్యక్తిగతమైన ఒక
ఎక్స్పీరియన్స్. కాబట్టి ఆ యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకొని తీరాలి. వ్యక్తిగతంగా మాట్లాడతాం. ఆయన వెలుగు, ఆయన రక్షణ. ఆమె అవును నా ప్రియమైన సహోదరి సహోదరులు, పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఇంకనూ మీ జీవితాన్ని దేవునికి సమర్పించకుండా ఇంకనూ ఆ ఫేమ్ లైఫ్ నేను జీవిస్తూ ఉంటే ఇప్పుడే మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. సంపూర్ణంగా మనం సహాయం సహాయం దయచేయాలి. ఇదిగో ఆ యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగిన అదే అనుభవాన్ని కాబట్టి ప్రవక్త దీన్ని చదివి వదిలేసింది. వర్తమానంలో ఈ యొక్క లేఖనాన్ని ఆయన చదివి కేవలం ఆయన ఏమంటారు, దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ అంట. ఎంతమంది ముందున్న స్థితి ఇదే అని చెప్పి ఆయన వదిలేసింది. గొప్ప దేవుడు. కేవలం తన వధువుతో మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. వధువుతో ఆయన ముసుగుసులో మాట్లాడుతున్నారు. ఆయన ప్రణాళికను బయలుపరుస్తున్న దేవుడు. దేవుడు పరిశుద్ధ నామానికి స్తోత్రం. కలుపుకున్న పైకి తీసుకెళ్ళబడతాం. కొద్దిసేపు దేవుడిని స్తుతిస్తాము. ఎంతమంది మనం ఈ మారి ఒక అనుభవానికి రావచ్చు. దావీదు కలిగిన అదే అనుభవం, అదే వ్యక్తిగతమైన అనుభవాలు ఎంతమంది మనం ఈ సమయంలో మన జీవితాన్ని పరీక్షిద్దాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన, దేవానికి వందనాలు ప్రభువా, విష్ణుగానే ప్రభువా, ఇదిగో ప్రభువా ఎంతో గొప్ప నాయన, వెలకట్టలేని తండ్రి. అయ్యా ఒక వర్తమానాన్ని ప్రభువా, అయ్యా మీరు మాకు అనుగ్రహించిన దేవుడు, నువ్వు రక్షించుకోతున్న మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు. అనేక మార్పులు ప్రభువా, మేమే ప్రభువా అయ్యా మీరు ఇచ్చిన ఈ వర్తమానం పైన ప్రభువా, వాక్యము పైన నాయన మా లక్ష్యాన్ని మేము ఉంచకుండా ఇదిగో ప్రభా లోకముతో ప్రభా మేము పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, మేము పడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా నిశ్చిత ప్రభా అయ్యా నాయన మళ్ళా మేము తిరిగి వచ్చినప్పుడు ఇదిగో ప్రభా మమ్మల్ని క్షమించిన మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినాను. తిరిగి ప్రభా మమ్మల్ని నిలబెట్టుకున్న దేవుడు ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ప్రభా దావీదు కలిగిన అదే అనుభవం మాలో ఇంట్లో రాలేదు. ఓ ఎంతగానో ప్రభా ఆయన మీ మీద ఒక నమ్మికలున్నా, ఒక దృఢమైన విశ్వాసాన్ని, ఒక పరిపూర్ణమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రభా అయ్యా ప్రభా మీ ఎడల ఆయన కలిగి ఉన్నారు. ఇదిగో సైన్యమే వచ్చినప్పటికీ, ఇదిగో శత్రువుగా చుట్టుముట్టినప్పటికీ ప్రభా ఆయన దేనికి భయపడక, దేనికి చర్యగల ఇదిగో మీ మీద ఆధారపడ్డారు. నీవే అయ్యా ప్రభా ఆయన జీవితంలో వెలుగుగా ఉన్న దేవుడు. మా జీవితంలో కూడా ఇదిగో ప్రభా మీ యొక్క వెలుగుని ప్రకాశింపజేసిన దేవుడు. అయ్యా తండ్రి దేవా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ప్రభా అయ్యా వెలుగై ఉన్నాడు. ఆయన మాకు రక్షణ
దీవించండి నిజంగా ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా ఈ యొక్క కూడి వచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి ప్రభా స్థానిక సంఘ కాపరిని కూడా ప్రభా ఒక్కరిని ప్రభా మీరు దీవించండి ప్రభా నిజంగా ప్రభా ఆర్థిక సమయంలో ప్రభా ఎలాగో స్తోత్రాలు అనుభవం చేసి అద్భుతమైన మమ్మల్ని అందరినీ ప్రభా మీ చేతులకు సమర్పించి మహిమ ఘనత మరొకసారి మీ పరిశుద్ధ నామాన్ని చెల్లించండి యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం ఆమేన్ హల్లెలూయా 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 పరిశుద్ధ నామానికి స్తోత్రం సమయం వచనాలు ఎత్తబడే వాళ్ళు ఎలా ఉంటారు, ఎత్తబడే వాతావరణం ఎలా ఉంటుందో, ఎత్తబడిన తర్వాత ఏమైందో అంతా మనం చూసాం. నేను దావీదు యొక్క లైఫ్ లోనే ఎత్తబడే వధువు ఉన్నదని దావీదు మాటల్ని దావీదు జీవితాన్ని ఎలా తీసుకున్నాడో మనం చూసాం. మొదట్లోనే చెప్పారు, మరి ఏ మోషేనో ఆనోకును అబ్రహామును తీసుకోలేదు కానీ ఎవరు తీసుకున్నాడంటే దావీదు. నిజంగా దావీదు యొక్క జీవితం అంతా అమూల్యమైంది, హృదయానుసారుడు ఆయన. కాబట్టి అలాంటి దావీదులోనే ఎత్తబడిని పెట్టాడు ఆయన. నిజంగా ఎత్తబడే వధువు, ఎత్తబడేటువంటి వ్యక్తి మరి ఒంటరిగానే యుద్ధాలు చేయాలి, యుద్ధం చేయాలి. దేశం మీద దేశం యుద్ధం చేస్తుంది కానీ ఇక్కడ వ్యక్తి మీద యుద్ధం జరుగుతుంది. చూసాం కదా మనం, నాతో యుద్ధం చేయడానికి దండలు దిగినను అన్నాడు. వ్యక్తి మీద యుద్ధం. అనేకమైనటువంటి దురాత్మలు, కోట్ల దురాత్మలు, పాతాళ దెయ్యాలని ఎవరు ఎత్తపడతారో వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. అది దావీదు అంటాడు, నేను భయపడ్డాను, ఆయన నా విలువైన ఆయన నా తలను పైకి ఎత్తే దేవుడు, మన తల అందరికంటే పైకి తీసుకెళ్లే దేవుడు, లోకంలో కూడా తలను పైకి ఎత్తించే దేవుడు. మన తల పైకి ఎత్తినప్పుడు నిజంగా మనం ఎప్పుడైతే మన తల ఆయన పైకి ఎత్తుతాడో ఎవరు ఎత్తుగా వెళ్తారో ప్రసంగం చేయలేదు. 2 మాటలు ముగిస్తాను. ఎవరు తల ఎత్తుగా పైకి వెళ్తారో వాళ్ళు ప్రత్యేకమైన ఏవో చూస్తారు. నిజమేనా? అందరు కింద ఉన్నారు, ఒక మంట ఎక్కాడు, ఏం కనపడింది వాడికి? ఏదో ప్రత్యేకమైన కనపడితే వెళ్తారు. ఇప్పుడు దేవుడు మన తలపై ఎక్కుతున్నాడు. అందరూ చూడండి, ఏదో మనం చూస్తాం. కాబట్టి చాలా చక్కని వర్తమానం. 6 వచనాల్లో ఎత్తబాటు అంతా పెట్టేశారు. అద్భుతమైన వర్తమానం, మనం మర్చిపోలేని వర్తమానం. అట్లాంటి వర్తమానం ఇచ్చినందుకు సహోదరుడు పాస్టర్ గారికి నా తరఫున సంఘం తరఫున తెలియజేస్తాను. మంచిది. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 ప్రభా, కృపగల తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నిజంగా ఈ యొక్క రాత్రి సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ వాక్యమును మాకు బయలుపరిచినందుకు, ఎందుకంటే నాయన ఈ వాక్యం చెప్తున్నది, ఈ వాక్యం పలుకుడుతోనే అక్కడ వెలుగు వెలుగునించింది, మా హృదయాల్లో వెలుగునించిన దేవుడు. అది మా ప్రవక్త ఎందుకు పెద్దపాటులో మూలవాక్యం కదా ఈ వచనాలు తీసుకున్నారు. తండ్రి నాయన దాసులో నుంచి ఎంత సమయం మాట్లాడినందుకు వందనాలు. వర్తమానం ఇచ్చిన సాగుని దీవించండి, ఆశీర్వదించండి, పరిచయాలను దీవించండి, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డను కూడా దీవించండి, నిన్న వాక్యం హృదయంలో భద్రపరచండి, ఫలించడం సహాయం దేవానికి స్తోత్రాలు ప్రభావ. దాన్ని నిజంగా ఉన్న అవసరం కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కుమార్తె జెసికాను మీరు జ్ఞాపకం చేసుకున్నాం. ఆకున్నటువంటి జ్వరం నుంచి విడుదల మీరు రాయించండి, గాయపరాశంతో ఉండండి ప్రభావ. నీ కుమార్తె నీ కుమారుడు ప్రభావ, శాంతి యొక్క రేవతి యొక్క కుమారుడు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ పెట్టుకున్న బలహీన
ఆరోగ్యంతో సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో నింపబడి లోకమును జయించిన ఆయన నీ పౌరంతో ఎవరికి సహాయం స్థుతులు చెల్లిస్తున్నాను. నన్ను సమయం జరుగుతున్నప్పుడు నాయన మీతో సమాధానంతో ప్రభువా ఈ పరిశుద్ధాత్మతో నింపబడి మా కృపని గ్రహించమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మరొకసారి వర్తమానం అందించిన నీ సేవకుని నా కుటుంబం మన సంఘాన్ని దీవించండి. యేసుక్రీస్తు ప్రార్థించడుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, ప్రేమ, సమాధానము ఇక్కడ కూడిన వాక్య వధువుకి భూమి మీద నేను వాక్య వధువుకి సదాకాలం నిర్వహించను కాక.